ప్రైవేట్ స్కూల్స్ అన్ని పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉంటాయి. అంటే పేరెంట్ ఫీజు కడతాడు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఎన్ని డ్రామాలు జరగాలో అన్ని డ్రామాలు ప్రైవేట్ స్కూల్లో జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు అంతా ఏంటంటే నేను ఈ స్కూల్లో చదివిస్తున్నా, ఏ స్కూల్లో చదివిస్తున్నా అన్న వెంబడే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆన్సర్ ఏం తెలుసా, సో అండ్ సో స్కూల్ అని చెప్పారు. సో అండ్ సో స్కూల్ 3 lakhs ఫీజు అని చెప్తారు. కాబట్టి నేను ఎక్కువ ఫీజు ఇచ్చి చదివించడమే నేను గొప్ప. ఈ రోజు ఆ వాతావరణంలో ఒకరిని చూసి ఒకరు తల్లిదండ్రులు ఆ లగ్జరీ, ఆ బిల్డింగ్ ఎట్లుంది, తర్వాత వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంది అనే దాని మీదనే ధ్యాస ఉందని పిల్లవాడు నేర్చుకోవడానికి అవసరమైన థింగ్స్ అక్కడ ఎక్కడ ఉన్నాయని చూసే ఆలోచనలో తల్లిదండ్రులు లేరు. మనకి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు, లైబ్రరీ ఉండదు, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అయినా సరే అదే స్కూల్, ఎందుకంటే ఫీజు ఎక్కువ.